శివరాత్రి పర్వదినం సందర్భంగా నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కూడా తెల్లవారుజాము నుండి భక్తులు శివాలయాలకు పోటెత్తారు. పానగల్కు సంబంధించిన పచ్చల సోమేశ్వర స్వామి ఆలయానికి, ప్రసిద్ధిగాంచినటువంటి చెరుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయానికి, నకరేకల్లోని శివాలయానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుండే పోటెత్తిన పరిస్థితి. ఓం నమ శివాయ అంటూ దేవుని దర్శనం చేసుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పుడు మనం నకరేకల్ శివాలయంలో మనం ఉన్నాము. చాలా ఏళ్ళుగా ప్రసిద్ధిగాంచినటువంటి శివాలయాన్ని సంబంధించిన విశిష్టతను మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి అయ్యగారు, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. వాగర్థావివ సంవృక్తో వాగర్థః ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతమూర్తినం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. పార్వతీ సహిత రామలింగేశ్వర స్వామి దేవాలయం నకరేకల్. ఈ ఆలయం ప్రాచీనమైనది. 26 సంవత్సరాల క్రితం మళ్ళీ పునరుద్ధరించబడి ఆ రోజు నుంచి కూడా ఉత్సవాలు బాగా చేయబడుతున్నవి. ఈ ఆలయ విశిష్టత ఏమిటనగా, ఇక్కడ శివుడు విష్ణువు ఒకటే లింగ రూపంలో ఉంటారు. ఎట్లా అంటే రామ అనేటువంటి శబ్దం, రామలింగేశ్వర. ఏమిటా రామలింగేశ్వర అంటే నారాయణ శబ్దంలోని రా అనే అక్షరం, నమశివాయలోని మా అనే అక్షరం, ప్రాణాక్షరాలు తీసుకొని రామ అనేటువంటి పదం రాముడికి ఇవ్వబడింది. అట్లనే ఈ యొక్క రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శివుడు విష్ణు ఒకటే లింగ రూపంలో ఉండి రామలింగేశ్వరం నామధేయం చేయబడింది అనమాట. అట్లా భక్తులకి శివుడు విష్ణువు ఇద్దరు వేరువేరు కాదు, ఒకటే రూపంలో ఉన్నారని చెప్పి నిర్ణయించబడింది. కాబట్టి ఆ విధంగా మా దేవాలయం ప్రజలకి కానీ ఆ యొక్క భక్తులకు కానీ కోరిన కోరికలు నెరవేర్చి అనేక విధాలుగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఆయురారోగ్యాలు కానీ ఐశ్వర్యం కానీ, ఇక్కడ పూజ చేసిన వాళ్ళకి కానీ, ఇక్కడ మహత్యం ఏమిటయ్యా అంటే గోశాలలో పూజ చేస్తే కొన్ని లక్షల ఫలితం వస్తుందని చెప్పారు. అలాగే శివుడి దగ్గర పూజ చేస్తే కొన్ని కోట్ల రేట్ల ఫలితం వస్తుందని చెప్పారు. అలాగే ఒక్కొక్క ఆలయంలో విష్ణు ఆలయం చేస్తే కొన్ని లక్షల ఫలితం అని చెప్పారు. కానీ ఇక్కడ శివుడు విష్ణువు గోశాల అంటే కొన్ని లక్షల కోట్ల రేట్ల ఫలితం వస్తుంది ఈ ఆలయంలో అని చెప్పి పూజ చేస్తే ఒక ఇతిహాసం. కాబట్టి ఈ యొక్క శివరాత్రి సందర్భంగా మా యొక్క దేవాలయం నుంచి మా యొక్క రామలింగేశ్వర స్వామి అనుగ్రహం ఎప్పటికీ కూడా. శివరాత్రి ప్రాముఖ్యత ఏమిటి, అసలు శివరాత్రి ప్రత్యేకత ఏమిటి? శివరాత్రి యొక్క లింగోద్భవ కాలం ప్రాముఖ్యత ఏదైనా సరే, అంటే లింగం ఉద్భవించింది కాబట్టి శివరాత్రి ఆ యొక్క ప్రాముఖ్యత అంతవరకే. దీనికంటూ విశేషంగా ఏదో చెప్పడానికి ఏమీ లేదు. ఈ లింగోద్భవ కాలం కాబట్టి ఆ లింగోద్భవ కాలంలోనే లింగం ఉద్భవించింది కాబట్టి దాన్ని శివరాత్రిగా నిర్ణయించినారు కాబట్టి ఇది శివరాత్రి. అంతే. భక్తులు ఈ రోజు ఎలాంటి పూజలు నిర్వహించాలి, మన దేవాలయంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం? ఈ ఉదయం అభిషేకం మూల విరాట్కి పంచామృతాలతోని, ఆ తర్వాత విశేష ద్రవ్యాలతో అభిషేకం. అలాగే ఈ యొక్క ఉత్సవం కూడా నిన్ననే ప్రారంభమైందండి దేవాలయంలో. ఎట్లా అంటే ఇక్కడ ధ్వజారోహణ, ఆ తర్వాత ఈ గణపతి పూజ, పుణ్యాహవాచన ఇవన్నీ కూడా చేసుకొని ఇవాళ అభిషేకాలు, ఆ తర్వాత సామూహిక అభిషేకాలు, రాత్రిపూట సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ తర్వాత భజన. ఎందుకంటే భజన అనేది చాలా ఉత్తమమైనటువంటిది. ఏదైనా కీర్తన, ఎందుకు భక్తుల్లో నవవిధ భక్తుల్లో కీర్తనం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అట్లనే ఆ యొక్క ప్రాముఖ్యత కాబట్టి మా యొక్క కమిటీ వాళ్ళందరూ కానీ, మా ధర్మకర్తలు కానీ, మా చైర్మన్ గారు అందరూ నిర్ణయించింది ఏమిటి అంటే ప్రజలకి మంచి ఉద్దేశ్యం ఏదైనా సరే భక్తి కలిగేటట్టు ఉండాలి అని చెప్పేసి ఆ యొక్క కీర్తన కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. అలాగే రాత్రి 11 గంటలకి రామలింగేశ్వర స్వామికి పార్వతీ అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరపబడుతుంది. అలాగే రాత్రి 7 గంటలకి పద్మశాలి సంఘం వారిచే తలపాగా కార్యక్రమం శ్రీశైలంలో జరిగినట్టుగానే ఇక్కడ కూడా జరపబడుతుందన్నమాట. ఇలా అనేక విధాల ప్రోగ్రాం, ఇది అదని చెప్పడానికి ఏం లేదు. ఇక్కడ చేసే ప్రోగ్రామ్స్ అన్ని కూడా, కార్యక్రమాలన్నీ కూడా కన్నుల పండుగగా సాగిపోతాయి మొత్తం అంతా కూడా. ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎలా ఉంది? భక్తుల ఫ్లోటింగ్ ఎలా ఉంది? మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేవాలయంలో 3 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న ఉదయం నుంచి మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయం 4:30 గంటల నుండే భక్తులు దేవాలయానికి, ఈ రామలింగేశ్వర స్వామి దర్శనానికి విచ్చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నల్గొండ సేవాదల్ కార్యకర్తలు కూడా ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వాళ్ళు సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మా కమిటీ కూడా, ఇప్పుడున్న ధర్మకర్తల మండలి కూడా
అభివృద్ధి కోసం కానివ్వండి, ఈరోజు జరిగే కార్యక్రమానికి నిర్వహణ కోసం కానివ్వండి, ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా మొత్తం క్యూ లైన్లు ఏర్పాటు చేసి చేయడం జరిగింది. అట్లాగే పోలీసు వారు కూడా మాకు పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. నగరికల్ మున్సిపల్ పాలక మండలి కూడా దేవాలయ పరిశుభ్రత విషయంలో కానివ్వండి, ఇక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వారు కూడా వారి వంతుగా సహకారం అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు కూడా మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా వారి వంతుగా ప్రజలకు తెలిసే విధంగా వారు కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి అందరికీ, మేము చేసే కార్యక్రమాలకి సహకరిస్తున్న భక్తులందరికీ, మిగతా అందరికి కూడా ఆలయ కమిటీ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూడొచ్చు, భక్తులందరూ కూడా బారులు తిరిగినటువంటి పరిస్థితి నకరేకల్ శివాలయం దగ్గర మనకు కనిపిస్తూ ఉన్నది. నకరేకల్ శివాలయంతో పాటు ఇటు చెరువుగట్టు, ఇటు పానగల్ సంబంధించిన పచ్చల సోమేశ్వర స్వామి దేవాలయాల్లో కూడా భక్తులు మార్నింగ్ నుంచి కూడా భారీ ఎత్తున క్యూ లైన్ల ద్వారా దర్శనం చేసుకుంటున్న పరిస్థితి, శివాలయాలు మొత్తం శివనామస్మరణతో మారుమవుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇది నల్గొండ జిల్లాలో ఉన్న పరిస్థితి. కెమెరామెన్ కృష్ణతో సతీష్, RTV, నకరేకల్ నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.